అదేంటి సార్ మీరు లంచం తీసుకోవడం? మీరు నిజాయితీగా ఉండబట్టే కదా ఇన్ని స్టేషన్లు మారారు. నిజమే వీరా, కానీ అతను అన్యాయంగా అక్రమంగా పేద ప్రజల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని కొట్టేసిన డబ్బు మళ్ళీ ఆ డబ్బు వాళ్ళకే చెందాలంటే నేను ఈ తప్పుడు నిర్ణయం తీసుకోక తప్పదు. మీలాంటి ఆఫీస్ దగ్గర వర్క్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది సార్. అంతేకాదు వీరా, మన స్టేషన్ పరిధిలో క్రైమ్ చేసిన, నేరాలు చేసిన నిజమైన ప్రూఫ్ ఉంటే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. పద వెళ్దాం. అరే చైతన్య, నా కొడుకు పుట్టాడు. నువ్వు బ్లడ్ ఇవ్వడం వల్ల 2 ప్రాణాలు కాపాడావురా. నీ మేలు జీవితంలో మర్చిపోలేను. రే, సాయంత్రం పెద్ద పార్టీ చేస్తున్నా, నువ్వు కాదనకుండా రావాలి. ఆ, కానిస్టేబుల్ వాడే లాక్కురావాణ్ణి. సార్ ఏం చేశాడు మావాడు? ఏం చేశాడా? వీడు పెద్ద దొంగ, ఒక ఇంట్లో 2 కోట్లు చోరీ చేశాడు. సార్ మా చైతన్య అటువంటి వాడు కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. పొరపాటు పడుతున్నావా? శివుడాజ్ఞ లేందే చీమైనా కుట్టదు, ప్రూఫ్ లేందే ఈ లాండ్ ఆర్డర్ ఎవరి జోలికి వెళ్ళదు. కానిస్టేబుల్ లాక్కురావాణ్ణి. రారా. అదే నువ్వు చైతన్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పు, నేను స్టేషన్కి వెళ్తా. హలో వీరా, వాడిని అలా ట్రీట్ చేస్తున్నావేంటి? వాడు మన విఐపి. సార్కు చేయాల్సిన మర్యాదలు చాలా ఉన్నాయి. అర్థమైంది సార్. మన స్టేషన్కి వచ్చిన అల్లుడికి ఎలా మర్యాద చేయాలో. ఎరా, 2 కోట్లు కొట్టేసి అమాయకంగా పని చేసుకుంటా ఉంటే మాకు తెలియదంట్రా. నువ్వేమో దొంగ, మీ అన్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే దొర. మీ వ్యాపారం బాగుందిరా. అబ్బా అబ్బా, ఏం యాక్టింగ్ రా. నీ ముందు కమలా హాసన్ కూడా పనిచేయడురా. మర్యాదగా డబ్బు ఎక్కడ దోసావు చెప్పమ్మా. వీరా, అల్లుడు గారికి మర్యాదగా చెప్తే చెప్పేలా లేడు. ఫస్ట్ నైట్ కి ఏర్పాటు చేయి. అలాగే సార్.